హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి ఇంటర్ సప్లీ ఫలితాలు అనేవి ఎప్పుడు వస్తాయి, పేపర్ కరెక్షన్ ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పేసి అసలు ఏంటి అండ్ విడుదల తేదీ ఇంకా లేట్ అవుతుందని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. అసలు కారణం ఏంటి, ప్రతిదీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా క్లియర్ కట్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది చూసుకుంటే మనకి ఈరోజు మార్నింగ్ అయితే రావడం అయితే జరిగింది. అయితే ఇందులో చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అది ఏంటంటే ఫలితాలు అనేవి ఇప్పట్లో లేనట్టని చెప్పేసి ఉంది. ఎందుకంటే ఈ నెల 1న ఇంటర్ కాలేజీలు తెరుచుకున్నాయి, మరోవైపు డిగ్రీ అడ్మిషన్ ప్రారంభం కాబోతున్నాయి. గత ఏడాది జూన్ 13న సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కాగా ఈ ఏడాది ఎప్పట్లో వచ్చే పరిస్థితి లేదు. ఒక్కో జేఎల్ రోజుకు 10 పేపర్లు కూడా దిద్దలేకపోతున్నారు. గత ప్రభుత్వం అధికారులు చేసిన నిర్వాహకంతో విద్యార్థులు ఎటూ కాకుండా పోయే పరిస్థితి నెలకొంది. కేవలం కమిషన్ల కోసం విద్యార్థులు చదువుతున్న పనంగా పెట్టి ఆన్లైన్ విధానాన్ని ఎంపిక చేసిన ఆరోపణలు వస్తున్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తం కూడా లాస్ట్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ చాలా వరకు కూడా రిజల్ట్స్ అయితే డిలే అవుతున్నాయని చెప్పేసి అన్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఆన్లైన్ కరెక్షన్ అయితే అయిపోయింది ఇప్పుడు అంతా కూడా. సో పేపర్ దిద్ది ఆన్లైన్లో చేసి ఆ మార్క్స్ అన్నీ కూడా ఎంటర్ చేసేసరికి మ్యాక్సిమం చాలా టైం అయితే పడుతుంది. సో ఇప్పుడు మనకి జూన్ 20లోకి వస్తాయని చెప్పేసి అనుకున్నాం, బట్ ఈ మంత్ కూడా డౌట్ అన్నట్టుగా చెప్తున్నారు. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి జూన్ 26, 27 ఆ టైంకి అయితే విడుదల ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ మంత్ కూడా కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ మంతే చూసుకోవాలి. ఎందుకంటే మనకు అసలు అప్డేట్ కూడా అవ్వట్లేదు. ఇచ్చిన అప్డేట్ ఏంటంటే ఫలితాలు ఇప్పట్లో లేనట్టే. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి తప్ప ఇప్పట్లో రిలీజ్ చేయమని చెప్పేసి అంటున్నారు. సో మనం తొందరగా చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకు తొందరగా రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు కూడా ఎంసెట్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు కాబట్టి దీనికి కూడా మీకు కూడా హెల్ప్ అవుతుంది. బట్ వీళ్ళు ఇంకా కూడా ఏ అప్డేట్ చెప్పట్లేదు. స్టూడెంట్స్ ఎందుకు ఇలా చేస్తున్నా అర్థం కావట్లేదు. సో చూడాలి ఏం జరుగుతుందో. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద అయితే కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లైకి అయితే ట్రై చేస్తాను. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.